హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. 1.5 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాను. దీంట్లో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. కడాయిలో 2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. సేమ్ నెయ్యిలో 2 కప్స్ కొబ్బరి తురుము అండి. ఇది ఒక ఫుల్ కొబ్బరి తురుము. ఇది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వస్తుంది. 2 కప్స్ కొబ్బరి తురుముకి 1.5 కప్ బెల్లము, 1/2 కప్ నీళ్ళల్లో పాకం పడుతున్నాను. ఇది ఒక తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందాక కరిగించుకున్న బెల్లం పాకంని వేస్తున్నాను. మొత్తం నీట్గా కలుపుకొని దీంట్లో ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు స్వీట్ సరిపోయిందా లేదా అని. ఒకవేళ సరిపోకపోతే అప్పటికప్పుడు బెల్లం మనం కాసి వేసుకోలేము కాబట్టి మీకు సరిపోయినంత షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో 1/2 స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. అలాగే ఒక పించ్ సాల్ట్ వేస్తున్నాను. స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుంది అని. కొబ్బరి వేయించుకునేటప్పటి నుంచి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి కంప్లీట్గా. లాస్ట్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. ఇలా సిలికాన్ స్పాచులా లేకపోతే 1 టీ స్పూన్కి వెనక నెయ్యి రాసుకొని దాంతో స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 1/2 అవర్ వదిలేస్తే ఇది చల్లారిపోయాక ముక్కల కింద కట్ చేసుకుందాము. చూశారు కదండి, సింపుల్గా కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసేసుకున్నామో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.